హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంద్రిజ అండి. ఇవాళ అయితే మా ఇంటి నుంచి జున్ను పాలు వచ్చాయి. మా అమ్మ వాళ్ళు నిన్న నైట్ బస్సులో పంపించారు. మార్నింగే వెళ్ళేసి మా హస్బెండ్ తీసుకొని వచ్చేసారండి. 2 బాటిల్స్లో అయితే పంపించింది. 1 లీటర్ బాటిల్ అయితే బర్రెయిన తర్వాత ఫస్ట్ డే పాలు ఉంటాయి కదా, ఆ పాలు. ఈ 2 లీటర్స్ బాటిల్లో అయితే 2 రోజుల తర్వాత పాలండి. వీటితోటి కూడా జున్ను చేస్తాము, పూజున్ను అంటాము దాన్ని. అది మా హస్బెండ్కి ఇష్టము, అందుకోసము అవి ఎక్కువ పంపించింది. సగమే ఉన్నాయని అనుకుంటున్నారా? లేదండి, ఫుల్ బాటిల్ పంపించారు. దాంట్లో హాఫ్ అయితే ఇప్పుడు చేసేసాము ఆల్రెడీ. ఇలా ఉంటుంది చేసిన తర్వాత. మనకి పన్నీరు స్మాష్ చేస్తే ఎలా ఉంటుంది, సో సేమ్ అలాగే ఉంటుంది. దాంట్లో కొన్ని వాటర్ కూడా ఉంచుకున్నాము మేము. కొంతమంది అయితే ఆ వాటర్ ఉంచుకోరండి, వాటర్ అన్ని స్క్వీజ్ చేసేసి దాంట్లో బెల్లం వేసేసి కలుపుకుంటారు. మేమేంటంటే అలా మరిగిచ్చేసి హాఫ్ అయ్యేంత వరకు వాటర్ని ఉంచాము, దాంట్లో బెల్లం కరిగిచ్చేసి వేసాము. మా హస్బెండ్కి ఏంటంటే వాటర్తో తినడమే ఇష్టము, వాటర్ స్క్వీజ్ చేస్తే నచ్చదు. సో అందుకని నేనైతే ఇలాగే చేశాను. మార్నింగే ఇంకా జున్ను అయితే చేసేసి పక్కకు పెట్టేశాము. కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుందని చెప్పేసి అలాగే పక్కకు ఉంచేసాము. ఇంక ఇవాళ టిఫిన్లోకి అయితే నార్మల్గా చేసుకుని ఇడ్లీ, దోశ ఇలాంటివి ఏం చేయలేదు. సలాడ్ లాగా అయితే చేశానండి. స్వీట్ కార్న్ ఉడకబెట్టేసి దాంట్లో ఆనియన్స్, టమాటో అండ్ కీరా లేదు, అందుకని దోసకాయ కట్ చేసి వేసాను. ఇంకా కారము, ఉప్పు, నిమ్మరసం పిండేసుకుంటే మనకి సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇదే తలా ఒక బౌల్లో వేసేసుకొని అందరం అయితే టిఫిన్ లాగా సలాడే తినేసాము. ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మనకి రెగ్యులర్ టిఫిన్స్ తినే ఫీలింగ్ లేకుండా కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ అనిపిస్తుంది అండ్ స్టమక్ కూడా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఇలా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి టిఫిన్స్ ఏమి లేనప్పుడు ట్రై చేసుకొని చూడండి, మీకు నచ్చుతుంది. మార్నింగే మా హస్బెండ్కి నచ్చిన జున్ను అయితే చేస్తాం కదా, ఇప్పుడు నాకు మా పిల్లలకి ఇష్టమైన జున్ను చేస్తున్నాను. అదే గడ్డ జున్ను అండి. ఈ జున్ను అంటేనే మాకు ఇష్టము. ఆ జున్ను మాకు అంత నచ్చదు, మా హస్బెండ్ కోసమే చేశాను. తింటే మేము ఏదో 1-2 స్పూన్లు తింటాం, కానీ అది మాకేమంత నచ్చదు. ఈ జున్ను అంటేనే మాకు ఇష్టము. సో ఈ జున్ను అయితే రెడీ చేస్తున్నాను. 1 లీటర్ మొత్తం ఇప్పుడే చేసేస్తున్నాను. మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ చేయడం ఎందుకులే అన్నట్టు ఒకసారి చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అదే 1 వీక్ అయినా ఉంటుందని చెప్పేసి మొత్తం ఒకేసారి చేస్తున్నాను. నేను ఇక్కడ 1 లీటర్ జున్ను పాలకి ఒక హాఫ్ లీటర్ నార్మల్ పాలు యాడ్ చేసుకుని సరిపడినంత బెల్లం అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను. ఆ బెల్లంనే యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం క్వాంటిటీ అనేది మనం తినే స్వీట్నెస్ బట్టి యాడ్ చేసుకోవాలండి. మేమైతే లైట్ స్వీట్ ఇష్టపడతాము, అందుకని నేను కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది 1 లీటర్ జున్ను పాలు తీసుకుంటే దానికి 1 లీటర్ నార్మల్ పాలు కూడా యాడ్ చేస్తారు. కానీ అలా చేస్తే కొంచెం ఏంటంటే మెత్తగా అనిపిస్తుంది జున్ను, గట్టిగా అనిపించదు. నాకేంటంటే గట్టిగా ఉంటేనే ఇష్టము జున్ను, అందుకని చెప్పేసి నేను ఒక హాఫ్ లీటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా బెల్లం అంతా మనము తురుము పక్కన పెట్టుకున్నాం కదా, అది పాలల్లోకి యాడ్ చేసుకుని అది కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఇది కరగడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇంకా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటుంటే కరిగిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కదాన్నే ఉన్నాను కిచెన్లో, నేనే కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఒక్కదాన్నే మాట్లాడుకుంటూ చేసుకుంటున్నాను. అదే ఊర్లో ఉన్నాను అనుకోండి, ఆ కిచెన్లో మా అమ్మ, నాన్న అందరం ఉంటాము. హాయి కూర్చొని కలుపుకుంటూ మాట్లాడుకుంటూ ఉండొచ్చు. సో అది ఒకటి మిస్ అయ్యానని ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ. నార్మల్గా నేను ఏదైనా వంట చేసేటప్పుడు మా వారు, పిల్లలు అందరూ వస్తారు, కిచెన్లో ఉంటారు. కానీ ఇప్పుడు నేను జున్ను పాలలో బెల్లం వేసి మిక్స్ చేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఎవరు లేరు. అందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా నేను ఒక్కదాన్ని జున్ను పాలల్లో బెల్లం కరిగించుకుంటూ ఒక్కదాన్ని నేనే మాట్లాడుకుంటూ ఉన్నాను. సో అప్పుడు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. ఊర్లో ఉండుంటే నేను కలుపుతా మిక్స్ చేస్తూ ఉన్నా కానీ పక్కన మా అమ్మ, నాన్న అందరూ ఉండేవాళ్ళు. హాయిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు అనిపించింది. ఇంకా ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తున్నానండి. మనకి బెల్లంలో నలకలు ఉంటాయి అండ్ జున్ను పాలల్లో కూడా ఏమన్నా నలకలు ఉన్నా కూడా వచ్చేస్తాయి అన్నట్టు ఇలా ఫిల్టర్ అయితే చేస్తున్నాను. ఈ జున్ను తినడం వల్ల మనకి చాలా రకాల ప్రోటీన్స్ అయితే మన బాడీకి అందుతాయండి. విటమిన్స్, ప్రోటీన్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ మనకు అందుతాయి. సో జున్ను అయితే ఎప్పుడైనా దొరికితే ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి. కొంతమంది దొరికినా కూడా తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలా అయితే చేయకండి. జున్ను డైజెషన్ అవ్వడం కొంచెం కష్టం కాబట్టి దాంట్లో పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక 10 మిరియాలు తీసుకొని దాన్ని క్రష్ చేసేసుకొని జున్ను పాలల్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇంకా ఆవిరిలో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవడమే. మనం అలా మిక్స్ చేసుకున్నా కూడా మిరియాల పౌడర్ అయితే పైనే ఉంటుంది, అది లోపలికి ఏం వెళ్ళదు. సో పైనే ఉంటుంది. ఇంకా వాటర్ అయితే పెట్టేసుకున్నాను స్టీమ్ చేసుకోవడం కోసము. దాంట్లో ఇప్పుడు మనం జున్ను పాలు పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకుందాము. నేనైతే ఒక 15 మినిట్స్ స్టీమ్ చేసుకున్నాను. మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.
ఊరు నుండి జున్నుపాలు ఒక్కటే కాదు ఇంకా కొన్ని వెరైటీస్ కూడా వచ్చాయి మనకి, అవి మీరు కూడా చూసేసేయండి. ఇవి వచ్చేసి కొబ్బరి బిస్కెట్స్ అండి. అవి మా ఊరు వైపే కనిపిస్తాయి నాకు, హైదరాబాద్లో అయితే నేను ఇంతవరకు చూడలేదు అక్కడ. సో అవైతే ఒక ప్యాకెట్ పంపించారు. నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు, ఎర్ర మిరపకాయలు, గ్రీన్ మిరపకాయలు 2 రకాలు ఉన్నాయి దాంట్లోనే. సో అవైతే ఒక ప్యాకెట్ తెచ్చారు. అవి మైదా పిండితోనే చేస్తారు కానీ ఇంకా పిల్లలకి ఇష్టంలే అని చెప్పేసి పంపించారు. ఇంకా ప్లమ్ కేక్ అండ్ మిఠాయి, ఇవి బనానాలు ఊరి నుంచి తెప్పించాను. అక్కడ బనానాలు చాలా స్వీట్గా అనిపిస్తాయండి అండ్ న్యాచురల్గా కూడా పండుతాయని అనిపిస్తుంది. ఇక్కడ బనానాలు కూడా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ బనానాస్, కానీ ఊర్లో తెచ్చుకున్నంత టేస్ట్ అయితే అనిపించవు. అందుకని ఊరి నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇలా బనానాస్ కూడా ఒక డజన్ అయితే ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కొబ్బరి బిస్కెట్స్, మిర్చి తప్పితే మిగతా అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. కానీ ఇంకా అక్కడి నుంచి పంపిస్తే మా అమ్మ వాళ్ళకి కొంచెం మా పిల్లలకి పంపించాలనే ఫీలింగ్ ఉంటుంది. మా పిల్లలకి కూడా మా అమ్మమ్మ వాళ్ళు మా ఊరి నుంచి పంపించారు అన్నట్టు అనుకుంటారు కదా అన్నట్టు ఇలాగైతే పంపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. జున్ను అయితే ఇంకా ఉడుకుతుంది. మధ్యలో జున్ను ఉడుకుతుందా లేదా, ఎంతసేపు పడుతుంది ఇది ఉడకడానికి అన్నట్టు మధ్యలో ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూస్తామో. వీళ్ళు ఎంతమంది ఓపెన్ చేసి చూస్తారండి ఇలాగా. నేనైతే జున్ను ఉడికేటప్పుడు ప్రతిసారి ఇలాగా ఇంకెంతసేపటికి అవుతుంది, ఎంత అయింది ఏంటని చూడడానికి అయితే ప్రతిసారి మూత ఓపెన్ చేస్తానే ఉంటాను, 5 minutesకి ఒకసారి అయినా కూడా. నెక్స్ట్ ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి దోసకాయ పప్పు చేస్తున్నాను, దానికోసం రెడీ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పు తీసుకుని ముందే నానేసి పెట్టుకున్నాను. దాంట్లో 4-5 పచ్చిమిర్చి, 2 దోసకాయలు, 2-3 టమాటాలు యాడ్ చేసేసుకొని పసుపు కారం వేసేసి ఇంకా పెట్టేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు మనకి జున్ను కూడా రెడీ అయిపోయింది. ఒక చాకు పెట్టేసి లోపల కుచ్చి చూస్తే మనకి చాకుకి ఏం అంటుకోకుండా అలాగే వచ్చేస్తే రెడీ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, చాకు అయితే ఏం అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. ఇంకా మన జున్ను కూడా కంప్లీట్ అయిపోయింది. జున్ను కంప్లీట్ అయ్యేలోపే మా పిల్లలైతే ఎన్నిసార్లు వచ్చి అడిగారో అమ్మ జున్ను ఎప్పటికి అవుతుంది అని చెప్పేసి. ఇంక జున్ను కంప్లీట్ అయిపోయిన తర్వాత అయిపోయింది నాన్న అని చెప్పగానే ఇంక నేనేదో పనిలో ఉన్నాను, మా పిల్లలు మా వారు వచ్చేసి వేసేసుకుంటున్నారు జున్ను. ఇక మా వారు వీడియో తీస్తుంటే మా నానినే ఇదంతా జున్ని బౌల్లోకి వేసుకుంటున్నాడు. సో అంత ఇష్టము. నేనేంటంటే చల్లగా అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ కూడా పోతుంది. వేడి మీద ఏంటంటే మనకి ఆ స్వీట్ తెలియదు, అందుకని చెప్పేసి చల్లగా అయ్యాక తిందుర్లే అన్నా కూడా వాళ్ళు ఆగట్లేదు. ఇంకా సరే మీ ఇష్టం అని చెప్పేసి ఇంకా నేను వదిలేసాను. ఇంకా వాళ్ళే వేసుకొని తింటున్నారు. మళ్ళీ ఎవరికి కావాల్సినంత వాళ్ళు ఎవరు బౌల్స్లో వాళ్ళు వేసుకొని వెళ్తే బాగానే ఉంటుంది. మా చిన్నోడు వేస్తుంటే పెద్దోడు నేను వేయాలంటాడు, పెద్దోడు వేస్తుంటే చిన్నోడు నేను వేయాలంటాడు. ఇంత గోల్ జరుగుతుంది. ఈ డిస్కషన్ అంతా వదిలేసేసి ఇంకా మా వారు నేనే వేస్తానని చెప్పేసి మా వారే వేస్తున్నారు. మా చిన్నోడైతే ఒప్పుకోడండి, మా పెద్దోడు ఎలాగో ఒప్పుకుంటాడు కానీ మా చిన్నోడు నేనే వేసుకుంటా, నేను తినేది నేనే వేసుకుంటా అని చెప్పేసి వాడే వేసుకుంటున్నాడు. చూస్తున్నారా, తీయడమే రావట్లేదు, వాడే వేసుకుంటున్నాడు. ఇదంతా పక్కకు పెట్టేస్తే జున్ను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, సూపర్ వచ్చింది. ఇంకా ఇవాళ మేము ఎగ్జిబిషన్కి కూడా వెళ్తున్నాము. ఇంక ఇది తినేసి మళ్ళీ తర్వాత లంచ్ తినేసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ ముందే వచ్చేసాయిలేండి, ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇదేనండి వాళ్ళకి నా వీడియో. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.